హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్నెస్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎక్స్నెస్ అనేటువంటిది వండర్ఫుల్గా ఉండేటువంటి ప్లాట్ఫామ్. దానిలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇండియాలో కాకపోతే కొన్ని పర్మిషన్స్ అనేటువంటివి దానికి లేవు అనేటువంటిది వాస్తవం. సో అది గ్రే ఏరియాలో ఉన్నది కాబట్టి ట్రేడ్ అనేటువంటిది చేసుకోవచ్చు, బాగానే అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్స్నెస్ కొంత ఒడిదుడుకు గురవుతూ ఉంది. ఎందుకు గురవుతుంది అనేటువంటిది నేను చాలా వీడియోస్లో చెప్పాను అనమాట. ఎందుకంటే లక్షలాది మంది ఎక్స్నెస్ వైపు, ఎందుకంటే ఆ ఎక్స్నెస్ సూపర్గా ఉండే ప్లాట్ఫామ్ కదా, చాలామంది అటువైపు మరలిపోవటం వలన సహజంగానే మిగతా ఈ లాబింగ్ ఇట్లాంటి సిస్టమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇండియన్ మార్కెట్లోనే కాదు, వరల్డ్ మొత్తం మీద ఏ దేశంలోనైనా ఈ లాబింగ్ సిస్టమ్స్ ఉంటాయి. దాని ద్వారా కొంత స్ట్రగుల్ అనేటువంటిది ఎదుర్కొంటుంది. అందుకని యూపీఐ పేమెంట్స్ని పూర్తి స్థాయిలో ఆపేసింది. తర్వాత మన 2 రోజులు పేమెంట్స్ అనేటువంటి అంటే విత్డ్రాల్ జరగలేదు, మరలా వాటిని అప్డేట్ చేసింది. అయితే లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం సంబంధించినటువంటి కేవైసీలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వేరే సంస్థకి ట్రాన్స్ఫర్ అనేటువంటిది చేస్తుందన్నమాట. అంటే బహుశా ఇండియన్ ఫైనాన్స్ సెక్టర్ సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్ట్రీస్ వీళ్ళు చెప్పుంటారు. అంటే ఇది కూడా మంచిదే, ప్రొటెక్షన్ ఆఫ్ ది సీక్రెసీ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు బహుశా ట్రాన్స్ఫర్ అనేటువంటిది, ఈ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో నేను చెప్పించేది ఏంటంటే, మీరు ఎక్స్నెస్ అనేటువంటి దాంట్లో మంచిగానే హ్యాపీగానే అద్భుతంగానే ట్రేడ్ అనేటువంటిది చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు $100-200 కంటే ఎక్కువ ఉంచకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 100 లేదంటే $200 వచ్చినాయి అనుకోండి, ఒక $50 ప్రాఫిట్ రాగానే వాటిని మీ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఎప్పటికప్పుడు చేసుకుంటూ కనుకుంటే మీకేమవుతుందంటే, ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మీ క్యాపిటల్ మొత్తం మీకు వచ్చేస్తుంది. అంటే ఎక్కడ డబ్బు అనేటువంటిది నష్టపోయేటువంటి ప్రమాదం ఉండదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండి, మనం ఇప్పుడు 4-5 రోజులు పేమెంట్స్ విత్డ్రా సాగినాయి అనుకో, మనం టెన్షన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. దానితోడు మనీ ట్రాన్స్ఫర్ అనేటువంటిది మన బ్యాంక్ అకౌంట్స్ జరగకపోయినా ఇవేమవుతుందంటే, మనం డీసీ కాయిన్ ఇటువంటి వాటిలో మనం అమ్ముకొనేసి మన మనీని మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. బట్ చాలామంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది కాపీ ట్రేడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఏమంటున్నారంటే, మీరు లక్షలు లక్ష ఉంటే 1,00,000, 2,00,000 ఉంటే 2,00,000, 4,00,000 4,00,000 ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయండి, మన కాపీ ట్రేడ్ ద్వారా కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి మసిబుడి మాయారికాస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీని కనుక మీరు కనుక ఇంజెక్ట్ కనుక చేస్తే, వాళ్ళు చేసేటువంటి ట్రేడింగ్స్ ద్వారా ఎంతో అంటే ఎంతో నష్టం అనేటువంటిది వస్తూనే ఉన్నది. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చాలా నష్టపోయినటువంటి వ్యక్తులే ఉన్నారు. తర్వాత భవిష్యత్తులో కూడా ఆ పరంగా నష్టం వచ్చి మరలా ఇవన్నీ గందరగోళం ఉండి విత్డ్రాస్ ఇటువంటి ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఒక 1 వీక్ ఆర్ 10 days ఫ్రీజ్ అయిందే, మళ్ళీ అదొక లేనిపోని మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇటువంటి సెక్టార్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా దాదాపుగా మధ్యతరగతి వ్యక్తులే ఉంటారు. వాళ్ళ దగ్గర లిమిటెడ్ మనీనే ఉంటుంది. కానీ ఎక్కువ డబ్బు వస్తుంది అని ఆశ పెట్టేటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే చెట్లకి డబ్బులు కాస్తాయని, డబ్బులు గని ఉందని, 1 రోజు 2 రోజులు రాగానే రఫా ఆడిచ్చేసాం, డబ్బే డబ్బు అని ఇట్లా చెప్పినటువంటి వాళ్ళు తలకిందులైపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళని నమ్మి దాదాపుగా 500-600 కుటుంబాలు సర్వనాశనం అయిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో అనవసరంగా ఇటువంటి ఊరిలోకి రాకుండా మీరు కనుక ఎక్స్నెస్లో మీ ఇండివిజువల్గా కనుక ట్రేడ్ అనేటువంటిది చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది లేకుండా మీ యొక్క కాన్సెప్ట్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. గోల్డ్లో ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. మీకు ఏదైనా సపోర్ట్ కనుక కావాలంటే నాకు మెసేజ్ చేయండి. మీకు ఏదైనా సరే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇస్తాను. మీరు అంతేగాని మీరు అనవసరంగా లక్షలు పెట్టేసి ఇటువంటి వాళ్ళని నమ్మి నష్టపోవటం, ఏదన్నా రిస్ట్రిక్షన్స్ వచ్చి ఏదైనా అకౌంట్స్ కొన్ని రోజులు ఫ్రీజ్ కనుక అయితే, అంటే డబ్బు అనేటువంటిది ఎక్కడికి పోదు, కానీ ఫ్రీజ్ అయిందంటే మనకి లేనిపోయిన టెన్షన్స్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్ విత్ యువర్ మనీ. థ్యాంక్ యూ.